కలర్ చూశాను, కొంత వ్యక్తులు తెలుసు, అందులో దాని నుంచి బయట ఇంటర్నెట్ ఉందా? వైఫై ఉందా? చాలా వెరీ గుడ్. ఈ వర్డ్ ఎక్సెల్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు పిల్లలు, అది కూడా అగ్రిమెంట్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీ కృష్ణదేవి గారికి మరియు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం సంతోషిస్తున్నాం. మన పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 391 మంది బాలికలు, 453 మంది బాలురు కలిసి పేరెంట్ డే మీటింగ్ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విద్యార్థులను అడిగి తన సమస్యలను కనుక్కొని విద్యార్థులకు కావాల్సిన కంప్యూటర్లు మరియు లైబ్రరీలో కావాల్సిన పుస్తకాలని తన సొంత డబ్బులతో కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన మాట హామీ 10 రోజులు తిరగకుండానే ఈరోజు పుల్లారావు గారి సమక్షంలో ప్లస్ పంచాయతీరాజ్ శాఖ కృష్ణరెడ్డి గారి సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందకరం. తేదీ గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు శారదా జెడ్పీ హై స్కూల్ చిలుకలూరిపేట్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నారు, విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. సో అప్పుడు ఈ స్కూల్లో ఇంకా ఒక లైబ్రరీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెంచాలి, ర్యాక్స్ ఇంకా కొత్తవి పెట్టాలి, బుక్స్ కూడా ఇంకా వెరైటీ ఉంటే బాగుంటుంది భావించారు. దాంతోపాటు కంప్యూటర్ ల్యాబ్లో కూడా 10 కంప్యూటర్సే ఉన్నాయి. అందరూ స్టూడెంట్స్కి టైం కేటాయించడానికి సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ కంప్యూటర్స్ ఉంటే అందరూ నేర్చుకోగలుగుతారు. ఆల్ క్లాసెస్ 6 to 10th కాబట్టి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు నిర్దేశాల మేరకు ఇక్కడ కొత్త లైబ్రరీ కావాల్సిన బుక్స్ ర్యాక్స్ కావాలని ఏదైతే ఇస్తామని చెప్పారో 10 రోజులు తిరక్క ముందే 25 కంప్యూటర్స్తో పాటు రివాల్వింగ్ చైర్స్తో పాటు ర్యాక్స్ బుక్స్ని ఈరోజు పంపించి ఈ యొక్క శారదా హై స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి మా కలెక్టర్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు, కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి ఒక శారదా హై స్కూల్కి అందించడం జరిగింది. అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 10 రోజుల్లోనే ఇమ్మీడియట్గా వారి సొంత నిధులతోటి ఈరోజు ఇక్కడికి ఇవ్వటం సుమారు 25 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి కంప్యూటర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బుక్స్ కానీ అందించడం జరిగింది. ఎందుకంటే వారు ఏదైతే మాట అన్నారో ఆ మాటని ఎక్కువ రోజులు గడిస్తే కూడా బాగుండదని 10 రోజుల లోపలే డెలివరీ చేయటం జరిగింది. ఆ విధంగా మేము చిలకలూరిపేట నియోజకవర్గం తరఫున